మనోజ ఒక చక్కని పాటతో మన ముందు మరి వేదిక మీదకి ఇప్పుడే చేసినటువంటి మరి మన నిజామాబాద్ జేఏసీ చైర్మన్ గోపాల్ సార్ గారికి మరి అదేవిధంగా సార్ వచ్చి కూర్చోవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మరికొద్ది సేపట్లో మన జేఏసీ చైర్మన్ రాష్ట్ర ఇప్పుడు తాయపి అన్నా గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. ఒకసారి గంటగా సఫలతో మరి వచ్చి కూర్చోవలసిందిగా చైర్మన్ అప్పుడు తెలంగాణ రాకడ ముందు ఎమ్మెల్సీ మన ఇప్పుడు ఈ కమిటీకి చైర్మన్ మరి కోదండరామ్ సార్ గారు కూడా మరి ఒక్కసారి గట్టిగా సపోర్ట్ మీరు అందరూ కూడా యాక్చువల్గా ఇక్కడ దాదానగర్ విఠల్ గారు కూడా రావాల్సింది. ఆయన కూడా ఫంక్షన్లో పోయి వస్తారు. ఆయన కూడా ఆలోచించారు. చాలా మంది పనిచేసిన వాళ్ళు ఆ లోకల్లో. దయచేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అహ్మద్ ఇస్లాం నుంచి భూషణ్ భాయ్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కుదరదు. రావాల్సిందిగా కోరుతున్నాం. మనం బాగా సర్వీసెస్ చేసి ఎవరి పోయినా దగ్గర నుండి సూర్య సార్ వచ్చారా? సూర్య గారు ఇప్పుడు ఇష్టం కూడా మాట్లాడాలి. దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్, సహకరించాలి అంతే. ఇప్పుడు అందరి దగ్గర మాట్లాడడానికి వరకు నేను మైక్
ఆర్టీసీ థ్యాంక్ యూ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరవీరులు తర్వాత ఒక అమరవీరుల గురించి మేము కళాకారులు పాల్గొడతాము. దయచేసి కొందరు రండమ్మా మనం చేసి అందరు వచ్చి ఉన్నారు కానీ వేదిక సరిపోదు. అవకాశం వచ్చినప్పుడు తెలుస్తారు. దయచేసి ఎవరు తప్ప బాధపడద్దు అన్నంత బాగా 2 నిమిషాలు ఈ తెలంగాణ ముందుగా రాలే వాళ్ళ తాగాలే. వీరులకు విద్యార్థులతో పాటుగా మన తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్దలు కోదండరామ్ సార్, గోపాల్ శర్మ సార్
ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా మీ అందరి ఆవేదన మనందరి ఆవేదన తెలుసు. చాలామంది సంఘాలు, కుల సంఘాలు, విగ్రహ సంఘాలు, న్యాయవాద సంఘాలు, డాక్టర్ల సంఘాలు చాలామంది జస్ట్ ఒక వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతామని నాకు చిట్టి పంపారు. బట్ గౌరవ పెద్దలు ఇన్స్ట్రక్షన్స్ అందరూ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ ఎవరెవరు ఇస్తారో అవన్నీ నేను తీసుకుంటాను. నేను సంతకం పెట్టి సార్కి ఇవ్వాలి, అది ఇక్కడ ప్రొసీజర్. నేను సంతకం పెట్టి సార్ డైరెక్ట్ తీసుకుంటాను. కాబట్టి దయచేసి ఓపికతో ఉండండి. మిమ్మల్ని పిలవలే, మమ్మల్ని పిలవలే పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రభాకర్ గారు చెప్పినట్టు 12 ఏళ్ళు అయిపోయింది. సో ఎవరెక్కడ ఉన్నారో అది కూడా గుర్తుపెట్టుకొని మా గైని గంగారాం గారు దాదాపు 350 ఫోన్లు చేశారు. నాకు తెలిసి 350-400 మందికి అందరూ ఉద్యమకారులని మా దగ్గర పేర్లు ఉన్నాయి. అఫీషియల్ లిస్టు మొన్న హైదరాబాద్లో టూరిజం ప్లాజాలో మీటింగ్ అయితే ఒక నిజామాబాద్ జిల్లా నుంచే లిస్ట్ తీసుకొని పోయినా కోదండరాం గారు తెలుసా విషయం. అయితే వేరే ఏ జిల్లా వాళ్ళు కూడా అక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పోలేదు. కాబట్టి గంగారాం గారిని రిక్వెస్ట్ చేసి ఆ లిస్టు మేము వెనక్కి తీసుకున్నాం. బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఆన్, మా దగ్గర ఉంది. మాకు తెలుసు ఎంతమంది ఏ సంఘాల నుంచి పాల్గొన్నారు. ప్రతి ఒక్క లిస్ట్ ఉంది. ఎవరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎవరు జైళ్ళకు పోయినారు, ఎవరు చనిపోయినారు, ఈ లిస్ట్ కూడా అంతా మా దగ్గర ఉంది. కాబట్టి మమ్మల్ని పిలవలే, మిమ్మల్ని పిలవలే, దయచేసి ఇది పొలిటికల్ ప్రోగ్రాం కాదు. ఇది ఉద్యమంలో గతంలో మనం అందరం పాల్గొన్నాం. ఒకసారి పెద్దల ముందర, కమిటీ ముందర మన ఆవేదన మనం బాగా చెప్పుకుందామని ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేస్తాం. నేను అందరికీ అవకాశం ఇస్తాను. ఎవరైనా మిస్ అయితే ప్రభాకర్ గారు చెప్పి స్లిప్ పంపండి. ఇప్పుడు విచారణ సంఘాలు 3 అన్నారు, 4 పిలుస్తాను. మీకేం బాధ? స్టేజ్ మీద ఉన్న బాధ లేదు. ఇక్కడ అందరినీ పిలుస్తాను. మహేష్ పిలుస్తా, పేరు చెప్పి మర్చిపోయినా, శ్రీకాంత్, పిల్లి శ్రీకాంత్, జైపాల్, శ్రీనివాస్ గౌడ్, నాకు తెలియదా? మీరు అందరు మాత్రం పనిచేసారు కదా. తర్వాత కుల సంఘాలు పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మా షేక్ హుసేన్ సాబ్ ఉన్నాడు. ఆయనతో ఒక్కసారి కూడా నేను మాట్లాడతాను చెప్పాను. షేక్ హుసేన్ పిలిస్తే మాట్లాడతాను. అట్లా అంటే మనం డిసిప్లిన్ కూడా ఏదేమైనా ఏదైతే గత ప్రభుత్వంలో జరగని పని ఇప్పుడు ఉద్యమకారులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచించి ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. జియో 679 అంటే ఎందుకు చెప్తున్నా జియో నెంబర్ అంటే అధికారికంగా జియో ఇచ్చి వీళ్ళని కోదండరాం గారిని, అద్దంకి దయాకర్ గారిని, శోభన్ గారిని, రాముల్ నాయక్ గారిని, అద్దంకి దయాకర్ గారు వస్తున్నారు. సో వీళ్ళందరినీ అధికారికంగా జియో ఇష్యూ చేసి ప్రతి జిల్లాని తిరగమని చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళు అండ్ ఇంకొకటి మీ అందరికీ తెలుసో లేదో, కోదండరాం గారికి మాకన్నా ఎక్కువ నిజామాబాద్ జిల్లాలో వారికి అవగాహన. అట్లాగే అన్ని జిల్లాలలో కనీసం ఒక్కొక్క జిల్లాకి 50 సార్లు 60 సార్లు కూడా సార్ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా మా పేరు లేవు అని ఆనుకోకండి. అయితే ఈ జీవో ప్రకారం అధికారికంగా ఈ కమిటీ వేయడం జరిగింది. కాబట్టి వాళ్ళది ఏంటి, విధి విధానాలు ఏంటి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఆ జీవోలో ఏమేమి ఉన్నాయి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెద్దలు కోదండరాం గారు చెప్తారు. నేను ఆ జోలికి వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ మనము ఒక 2 విషయాలు చెప్తా, తర్వాత ఎవరెవరు మాట్లాడాలో నేను పిలుస్తాను. మనకు నిజామాబాద్ జిల్లాలో సార్ మీకు కూడా తెలుసు 875 రోజులు నిజామాబాద్ టౌన్లో ప్రతిరోజు 100 మందికి తగ్గకుండా అప్పుడు టెంట్లో మేము కూర్చున్నాం సార్. అట్లాగే
బోధనలో ఇప్పుడు ఐఎమ్ నాట్ రాంగ్ గోపాలన్న 1516 రోజులు అంతేనా? 15 ఎస్ 3 రోజులు తక్కువ చెప్పిన 12 ఏళ్ళ గ్యాప్ వాటి 3 రోజులు తక్కువ అయితే 1519 రోజులు మల్లేష్ అన్న గోపాల్ రెడ్డి గారు ఇంకా చాలామంది మిత్రులు ఎవరేమనుకోకండి పేరు కూడా మర్చిపోతారు. ఎస్ 12 రాసుకున్నాం. నందిపేటలో 1211 రోజులు 30 రోజులు రాసుకున్నాం మన గంగాధర ఆధ్వర్యంలో. అట్లాగే ఇంకా చాలా చోట్ల అయితే కామారెడ్డి మన నుంచి విడిపోయింది కాబట్టి అక్కడ వేరే అది కామారెడ్డి సార్ అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు. ముఖ్యంగా ఇది టూకీగా కాబట్టి దయచేసి సైలెంట్గా ఉందాం. దాదాపు ఒక 3-4 గంటలు ఇక్కడే కూర్చుంటారు సార్ ఎక్కువరు. ఎవరికి ఆవేశం ఉంది దయచేసి. ఇప్పుడు విద్యార్థి చేసి నుంచి శ్రీనివాస్ గౌడ్ మొట్టమొదటి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు జెండాలని పక్కన పెట్టి ఒకటే ఎజెండా తెలంగాణ రాష్ట్ర సాధన అనే ధ్యేయంగా ఫైట్ చేసినటువంటి ఉద్యమకారులందరూ ఇవాళ ఒక దగ్గర కలుసుకొని మనం ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడానికి ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి, సభాధ్యక్షులు గోపాల్ శర్మ గారికి, అన్న గైని గంగారాం గారికి, జేఏసీ గారు మరియు మిగతా ఆయర్బాయి గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున క్షమించాలి ప్రభాకరణ గారికి కూడా ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామైనటువంటి నష్టపోయినటువంటి ఉద్యమకారులందరికీ పేరు పేరున నా యొక్క ఉద్యమకాలను తెలియజేస్తా ఉన్నాను. సార్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమానికి మీరు రావడం, దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఈ కమిటీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర సాధన కోసం మీ పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలా మాట్లాడడానికి స్టేజ్ మీద కూర్చోడానికి ఎంతైతే అహర్నిశం కష్టపడి చిట్టీలు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందో ఆ రోజు పోలీసు లాఠీలను మోతాడడానికి కూడా వెనకాడకుండా, జైలుకు వెళ్ళడానికి కూడా వెనకాడకుండా ఎవరున్నా మీ పిలుపుని ఏదున్నా సరే తూచా తప్ప పాటించినటువంటి జిల్లా మొట్టమొదటి నిజామాబాద్ జిల్లా ఉంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఒక పిలుపునిచ్చారు. డిసెంబర్ 23 నాడు ప్రకటన వెనక్కి పోయింది. శర్మ సార్ డిసెంబర్ 23 నాడు ప్రకటన మీద అప్పుడున్నటువంటి ప్రకటన విషయంలో నాంచుడు ధోరణి ప్రవహిస్తూ ఉంటే మానవారం మొత్తం జిల్లాకు బంధు, రాష్ట్ర బంధుకు మీరు పిలుపునిచ్చారు. బంధుతో పాటు గోపాల్ శర్మ గారు, గైనిగంగారం గారి ఆధ్వర్యంలో అక్కడ మానవారం చేస్తూ ఎన్టీఆర్ టీహెచ్ఓస్ భవన్లో చేస్తూ ఉన్నాం. అప్పుడు ఉన్నటువంటి గామాపీడి, ప్రస్తుతం ఉన్నటువంటి డిఆర్డిఏ మల్గర్ బాబు గారు ఒక ఆంధ్ర అధికారి ఉండే. ఆ ఆంధ్ర అధికారి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను పంపిస్తలేరు అని అంటే, అన్న మాకు విద్యార్థి చేసి మిత్రులకు కాల్ చేసి, తమ్ముడు మీరు ఎక్కడున్నారంటే అన్న స్కూళ్ళు బంద్ చేసి, స్కూళ్ళు కాదు బంద్ చేయాల్సింది, ఫస్ట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ అక్షర ప్రణాళిక భవన్లో ఉద్యోగస్తులను బయటకు పంపిస్తలేరు అంటే ఉన్న బలంగా మేము వచ్చి మరి కిరణ్ సార్ విలువాలి ఉన్న విద్యార్థి జేఏసీ నాయకులమంతా కూడా అప్పటికే మేము ఒక యాక్షన్ ప్లాన్ తోటి డిసెంబర్ 9 నాడు వచ్చినటువంటి ప్రకటన తర్వాత ఆంధ్రాలో ఏ ఉద్యమం అయితే ఉవ్వెత్తున జరిగిందో, జాతీయ స్థాయి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటినే టార్గెట్గా ఎట్లయితే పనిచేస్తే డిసెంబర్ 23 తారీఖు నాడు వచ్చిన ప్రకటన తర్వాత అదే పద్ధతిలో విద్యార్థి లోకం మొత్తం కూడా మొట్టమొదటి నిజామాబాద్ జిల్లానే అగ్నికి ఆవుతైంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అయింది. జాతీయ స్థాయి మీడియా మొత్తం కూడా నిజామాబాద్ చూయించారు. అదే గంగన్న పిలుపును, శర్మ సార్ పిలుపును అనుకుని గామా ఆఫీస్కు మేము వెళ్ళి అది మధుకర్ బాబుతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఉన్నటువంటి విద్యార్థి నాయకులను ఈ గంగన్న ఆధ్వర్యంలో పనిచేస్తున్న శంకర్ నాయక్ ఎక్కడున్నాడు, ఇప్పుడు కనబడ్డాడు. ఆయనతో పాటు 4-5 ఉద్యోగస్తులను మా అందరిని తీసుకుపోయి జైల్లో పెట్టారు. కానీ భయపడలే సార్, జైలుకి వెళ్ళడానికి భయపడలే. ప్రకటనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ప్రకటనకు వెనుకబడలే. మొత్తం నిజామాబాద్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయడంలో కేవలం ఆ రోజు టీజేఏసీ ఏదైతే పిలుపునిస్తుందో, మేము నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఏమి చేయాలి ఉంటే ప్రతి చేసి కేవలం కోదండరామ్ స్వామి ఏం పిలిపిస్తున్నాడు,
మనం ఏ కార్యక్రమం చేయాలి, మొత్తం కార్యక్రమాలు తీసుకోవడం మీ ముందుకు వచ్చి వీళ్ళతో పాటు కలిసి పనిచేయాలి. ఇవన్నీ చేస్తూ ఈ మీకు తెలియని చరిత్ర కాదు, మీకు మొత్తం తెలిసిందే. కానీ గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఉద్యమకారులు హుషారున్నటువంటి వాళ్ళు కొంతమంది బాగుపడ్డారు సార్. ఉన్న వాస్తవం చెప్తున్నా, హుషారున్నటువంటి వాళ్ళు ఎవరైతే కొద్ది మంది మాత్రం బాగుపడ్డారు సార్. కానీ ఇక్కడ ఉన్నటువంటి అలా ఇంతమంది మీ పిలుపుని అనుకొని మీరు వస్తున్నారు అని అంటే, ఇన్ని పేపర్లు ఇస్తున్నారు అని అంటే, మీరు ఒక్కసారి వీళ్ళందరూ బాధను అర్థం చేసుకోండి సార్. ఎవరికి న్యాయం జరగలేదు సార్. ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ అదే ఆశలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలనలో మేనిఫెస్టో పెట్టి ఉద్యమకారులందరినీ గుర్తిస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం, 200 గజాలు 250 గజాల స్థలాలు ఇస్తాం, వాళ్ళతో పాటుగా పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రకటన చేసిండ్రో సార్, యాజ్ ఏ టీచర్గా నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను సార్. లాస్ట్ ఒకటే మాట సార్, నేను కూడా మీ శిష్యుడిని తెలంగాణ యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నా సార్. ఒక టీచర్ అందరినీ సమానంగా చూస్తారు సార్. స్టూడెంట్స్ ఎంతమంది అంతమంది చూస్తారు. యాజ్ ఏ టీజేసీ చైర్మన్గా మీకు అన్ని జేఏసీలు సమానమే సార్. మీ పిలుపునందుకొని పనిచేసినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి జేఏసీ కార్యకర్తకు కూడా ఉద్యమకారుడే సార్. మీరు అంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు గ్రామీణంలో ఉన్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే విధంగా మీ విధి విధానాలు రూపకల్పన ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. నేను తెలంగాణ కోసం కొట్లాడినా అని అంటే అది చిన్న కేసు అయిందా, పెద్ద కేసు అయిందా, జైలుకు పోయిందా, లేకపోతే ఎన్ని రోజులు జైలు ఉన్నాడు అనే విధానంగా కాకుండా వాళ్ళకు తగిన న్యాయం విధంగా గుర్తింపు కార్డుతో సహా ప్రతి ఒక్కరికి తెలంగాణ స్వాతంత్ర పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి గుర్తింపు పత్రం ఇవ్వాలి. వాళ్ళకు కావలసినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు తగినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసి ప్రతి కార్యకర్తకు, ప్రతి ఉద్యమకారుడికి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి తెలియపరుస్తూ, దయచేసి ఆశలో ఉన్నారు అందరినీ దీన్ని కాలయాపన చేయకుండా త్వరితగతన అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆల్రెడీ గోపాల్ శర్మ సార్ ఇంకో మాట ఇవ్వకుండానే ముందు నిలబడ్డారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ ఒకదాటి మీద చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను పెద్దలు కోదండరామ్ సార్ గారికి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికన్నా బెస్ట్ స్పీకర్ అంటే కార్యక్రమానికి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ అభినందనలు. ఇంతకుముందు చెప్పినట్టు డిసెంబర్ 23 ప్రకటన ఎన్నికైన తర్వాత 24 తారీఖు నాడు హైదరాబాద్ ఏం జరుగుతుందని చెప్పేసి పొద్దున నుంచి టీవీ ముందర కూర్చున్నాం. హైదరాబాద్లో ఏదైతే జేఏసీ ఫామ్ అయిందో దాన్ని నమూనాగా తీసుకొని అదే రోజు బోధనలో మహాలక్ష్మి మందిర్లో అందరిని పిలిపించి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరిని పిలిపించి కమిటీ వేసుకొని 28 డిసెంబర్ 2009 దీక్షలు స్టార్ట్ చేసి 2 సభలలో కూడా బిల్లు ఆమోదం పొందిన తర్వాత 23 ఫిబ్రవరి 2014లో దీక్షలు విరమణ చేయడం జరిగింది. ఆ దీక్ష విరమణ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి మన సోదరులు పెద్దలు అద్దంకి రాయకర్, రసమీ బాలకృష్ణ వచ్చేసి దీక్షల విరమణ చేయించడం జరిగింది. అయితే బోధన చేసి అనేది జిల్లా చేసే వాళ్ళు ఏమనుకుంటారో కానీ జిల్లాకు ఉద్యమంలో ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేసింది. ఎందుకంటే డీసీఎంలు మాట్లాడుకొని ధర్మాబాద్ వెళ్ళిపోయింది. ఇక అక్కడ రైలు ఎక్కి పైన పడుకోవడం జరిగింది. బాసర వాళ్ళు దిగగానే 5 రోజుల చొప్పున గ్రూపులు తయారు చేసి మళ్ళీ కనీసం రిటర్న్ పోవడానికి పాకెట్ మనీ అరేంజ్ చేసి ఆ సభను సక్సెస్ చేసినాం. 250 జెండాలు తీసుకుపోయినాం. ఆ 250 జెండాలు తీసుకొని పోయి మా పిల్లలు ఇందిరా పార్కులో ఉంటే 1 గంటకు ముట్టడికి తయారైపోయాం. మనోళ్ళు ఆర్య సమాజ్లో ఉత్తుతో వెళ్ళి దానికి ఒక 10,000 మంది అటెండ్ అయ్యారు. ట్యాంకు బండ కింద ఒక 5,000 మందిని జమ చేసిన దాంట్లో నాదొక నాయకత్వం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందిరా పార్కులు బయటకు రాగానే కాకతీయ యూనివర్సిటీ పిల్లల్ని
అరెస్ట్ చేసిండ్రు, డీసీఎంలో తీసుకొచ్చిండ్రు. మా ఊరు ఇంద్రపాలెం నుంచి బయటకు రాగానే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిండ్రు. పిల్లలు ఎత్తుకపోయింది. మా ఊరి దగ్గర జెండాలు లేవు. ట్యాంక్ బండ్ ఎక్కినాం. ఫస్ట్ చేసింగ్ చేసింది భోజనం చేసి, ట్యాంక్ బండ్ చేసింగ్ చేసింది గిరియన్ మార్చిలో భోజనం చేసి, తర్వాత ఒక్కొక్క విగ్రహం దగ్గర భోజనం చేసి ధన్యవాద్. సాయంత్రం వచ్చేసినాం. ఆ రోజు కూడా నాకు యాక్సిడెంట్ అయింది. ట్రైన్కి ఫుట్పాత్కి మధ్యన కాజీపోయి సాగు తప్పదనే పరిస్థితిలో కూడా ఈ అనుభవాలన్నింటినీ కూడా రికార్డు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మనమే రికార్డు చేసుకోవాలి, వచ్చే తరానికి అందించాలి. కాబట్టి ఇక్కడ ఉన్న కోదండరామ్ గారికి అన్ని విషయాలు చక్కగా చెప్పాల్సినటువంటి అంశాలు ఏమీ లేవు. కాకపోతే మన చరిత్రను మనమే రికార్డు చేసుకొని వచ్చే తరానికి అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా యొక్క వినతులన్నింటినీ కూడా సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వంతో చర్చించి అమలయ్యేటట్టుగా చూడవలసిందిగా కోదండరామ్ గారికి విజ్ఞప్తి చేస్తాము. ధన్యవాదాలు. అన్నా ఇదే భారత్ ఏర్పాటు చేసిందని చాలా సంతోషం. ఇది 10-12 సంవత్సరాలు గ్యాప్ తర్వాత చేసింది, అందరికీ సంతోషం. మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మిత్రులందరూ గోపాల్ శర్మ గారు వాళ్ళు సూచన తప్పకుండా పాటిస్తారని మేము న్యాయశాఖ ఉద్యోగులు కూడా మేము ఆ తెలంగాణ ఉద్యమంలో స్ట్రిక్ట్గా వీళ్ళు సూచనలు అనుసరించి మేము కూడా పార్టిసిపేట్ అయ్యాము. ఇంకా గోపాల్ శర్మ గారు పిలిచిన జేఏసీ అధ్యక్షులు పిలిచినటువంటి ప్రతి ప్రోగ్రాంకు మేము వచ్చి న్యాయశాఖ ఉద్యోగులుగా ఇక్కడ మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో మమ్మల్ని ఉద్యమకారులుగా దయచేసి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరి పైన తర్వాత గుర్తింపు కార్డులు ప్రతి ఒక్కరికి అందజేయాలని తక్షణం మీరు ప్రభుత్వానికి సిఫారసు చేసి తెలంగాణ ఉద్యమం ప్రభాకర్ గారిని సిపిఐ కలిసి వద్దా జై తెలంగాణ, జై తెలంగాణ. అమరవీరులకు జోహార్. ఈరోజు ప్రభుత్వ పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం జీవో ఒకటి తీసి దానికి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు మనందరినీ ఉత్తేజపరిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా దయాకరణ ఎప్పుడు ఏ సభలో ఏం మాట్లాడతాడో అని చూసేటటువంటి ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులంతా ఉన్నటువంటి ఉద్యమ పరిస్థితుల్లో ఆ ఉద్యమాన్ని ఒక స్థాయి వరకు తీసుకొచ్చి ఈరోజు శాసన మండలి సభ్యుడిగా ప్రభుత్వ విధంగా వారు వారి శ్రీమతి గారికి ఒక సోదరుడిగా ఈ జిల్లా తరఫున మన అందరి తరఫున చప్పట్లతో స్వాగతం తెలియవలసిందిగా కోరుతున్నాను. ఇది రాజకీయ వేదిక కాకుండా రాజకీయ వేదికని. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం కొరకు ఆ రోజు అనేక మంది స్వాతంత్ర సమర యోధులు, అప్పుడు పార్టీ లేదు, ఏ యొక్క ప్రభుత్వం లేదు, ఒకే ఒక లక్ష్యం ఈ దేశానికి స్వాతంత్రం రావాలా, స్వాతంత్రం కావాలనేటువంటి నినాదం. దాంట్లో కులం లేదు, మతం లేదు, అందరూ కలిసి కట్టుగా మహాత్మా గాంధీ గారి నాయకత్వాన ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండేనో 60 సంవత్సరాల తెలంగాణ పోరాటంలో కూడా
అనేక మంది యువకులు, విద్యార్థులు, అనేక మంది ప్రజాస్వామ్యవాదులు 1400-1500 మంది తమ ప్రాణాలను త్యాగం చేసి పార్లమెంటరీ సిస్టంతో ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మీరందరూ మాట్లాడినట్టుగా మీరు ఏం చెప్తున్నారో అది కోదండరామ్ గారి మైండ్లో నోట్ చేసుకుంటున్నారు. దయాకర్ గారు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రభుత్వానికి మీ ఆవేదనను తెలియజేసి ఆ ఆవేదనను ఒక్క రోజులో మనం సాధించుకునే పరిస్థితి ఉండదు. కానీ మొట్టమొదట ఏదైతే ప్రభుత్వం 3 సభ్యులతో ఒక కమిటీ, 4 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అన్ని జిల్లాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులను, ఆ రోజు పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను, ముఖ్యంగా ఈ రోజు జేఏసీ ఆధ్వర్యాన ఎంతమంది పెద్దలైతే మాట్లాడారో ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి గోపాల్ శర్మ గారు కానీ, గంగారాం గారు కానీ, మేమందరం ఆ రోజు 1 కాదు 2 కాదు, ఈ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా బతికి ఉన్న వాళ్ళు కానీ, డాక్టర్ బాపురెడ్డి లాంటి వారి కీర్తిశేషులు కానీ అనేక కార్యక్రమాల్లో మీతో పాటు మా వంతు బాధ్యతగా పనిచేసామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నేను ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారి యొక్క ఆవేదన మా గోపాల్ శర్మ గారు కానీ, గంగారాం గారు కానీ ఏదైతే మీకు సూచించారో అన్నిటికన్నా గొప్పగా కామ్రేడ్ ఒక విషయం చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా కొంతమంది మనం ఆ రోజు ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నాం, ఎందుకు పాల్గొన్నాం, పాల్గొన్నప్పుడు మన కష్టాలేంటి, నష్టాలేంటి, ఎన్ని జరిగినా మనం ఓపికతో ఉద్యమంలో ఉన్నామనేటువంటి మాట ఇది వాస్తవం. అయితే మనం ఉన్నామా లేదా అనే విషయాన్ని చెప్పకుండా మన హక్కు కొరకు ఈరోజు తెలంగాణ ఏ విధంగా మనం సాధించుకున్నాము, అదేవిధంగా ఉద్యమకారులకు వాళ్ళకి ఏ హక్కు వాళ్ళు ఉపయోగపడతారో దాన్ని మీరు రిప్రజెంటేషన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, వేరే విషయాలు చెప్పుకోకుండా అనాదయకరంగా ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. నేను నిజామాబాద్లో మల్టీపర్పస్ స్కూల్లో చదువుతున్నాను. పోషెట్టి గారి అధ్యక్షతన 69 ఉద్యమంలో ఒక బస్సు నిలబడ్డది. పెద్ద బడాబదా చౌరస్తాను, అందులో 3వ ముద్ద అయింది. నేను ఎక్సైజ్ సర్వీస్ కూడా కాపాడే బాధ్యత తెలంగాణ వాదుల మీద ఉంది, తెలంగాణ మీద ఉంది, తెలంగాణ ఉద్యమకారుల మీద ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు గోపాల్ శర్మ గారు. నేను ఇలా ఉదయం నిజామాబాద్ నుండి హైదరాబాద్ నుండి మళ్ళీ 2 గంటలకు వచ్చినాడు. సార్ వస్తున్నాడు, పెద్ద సార్ వస్తున్నాడు. అదేవిధంగా నేను ఈరోజు ఆదిలాబాద్లో ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమాలు, కానీ మా అన్నాస్తున్నాడు తప్పకుండా నా జిల్లాలో, నేను పుట్టిన జిల్లాలో ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మీ అందరితో మరి ఒకసారి దర్శన భాగ్యం చేసుకొని మీ యొక్క మాటలు విని నేర్చుకొని ఈ విషయాలను పెద్దల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని మాట చెప్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. మొదట తెలంగాణ సాధన ఉద్యమంలో 1200 మంది విద్యార్థి అమరుల త్యాగాలతో 2014లో తెలంగాణ సాధించుకున్న వారికి జోహాలు అర్పిస్తా ఉన్నాను. మొదట రెండవది, మిత్రులారా ప్లీజ్, ఈ సమావేశంలో 1000 కళ్ళతో వెతికినా ఒక 2 మనుషులు కనపడట్లేదు ఉద్యమకారులు. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే మిలియన్ మార్చికి ఆంధ్ర పాలకుల నాయకత్వంలో తెలంగాణని జైలుగా మార్చారు, చీకటి రోజులుగా మార్చారు. మన గోపాల్ రెడ్డి చక్కగా చెప్పాడు, రాష్ట్రం తగ్గించిపోయాల్సి వచ్చిన పరిస్థితి. అందులో నేను బాపురెడ్డి అన్న అంబులెన్స్ లో ట్యాంక్ బండి మీదకి ఎక్కాము అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. బాపురెడ్డి గారు ఈ రోజు మన మధ్యలో లేరనే విషయాన్ని మనకి జోహాలు అర్పిస్తా ఉన్నాను. పోలీసు దెబ్బలు
నేను పక్కకే ఉన్నా. మరో వ్యక్తి నాడు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆలూరు రంగారెడ్డి చాలా ఉందాగా పెద్ద రైతు హక్కుల కోసం ఉద్యమం నడిపిన అనుభవం ఉన్నవాడుగా తెలంగాణ జేఏసీలో మా ఆలూరులో ఇద్దరు టీంగా మేము చాలా పకడ్బందీగా పనిచేశాం. వారు నా దగ్గరతో మనకు దూరమైన వారికి కూడా ఈ సందర్భంగా జిల్లా జేఏసీ తరఫున నేను జవాబు అర్పిస్తాను. మిత్రులారా, కె కేశవరావు గారి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం వేసిన కమిటీలో గౌరవ సభ్యులు ఇద్దరు ఈరోజు మనం ముందున్నారు. దయాకర్ గారు జేఏసీ చైర్మన్, నాటి చైర్మన్, నేటి ఎమ్మెల్సీగా చేస్తున్న ప్రొఫెసర్ కోదండ సార్. అయితే నేను మీకు ఒకటే గుర్తు చేస్తాను సార్, 2014 జూన్ 14వ తేదీన కేసీఆర్ గారు అసెంబ్లీలో, హిందూ అసెంబ్లీలో 1200 మంది తెలంగాణ కోసం అమరుడయ్యారని చెప్పేసి నివాళులర్పించాడు, లెక్కలు చెప్పాడు. కానీ తీరా ఆ 1200 మంది ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చేసరికి అది 585 మందికి దిగింది. మరి 615 మంది గాలి కొట్టకపోయారా? అడ్రస్సులు లేవా? ప్రభుత్వం కళ్ళు కనపడడం లేదా అని అడుగుతా ఉన్నాం. ఇదే అన్యాయం కాదు అన్నలు. 369 మంది ఇప్పుడు బ్యాక్ గారు చెప్పారు 1969 ఉద్యమంలో మరణించారు. ప్రభుత్వం ప్రకటించింది, సహాయం మాత్రం 100 మంది మాత్రమే దక్కింది నాడు కూడా. అంటే త్యాగాలు ఒకరైతున్నాయి, భోగాలు ఒకరైతున్నాయి, రెండైతున్నాయి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతూ సిపిఐఎం ప్రజాప్రభుత్వ పార్టీగా గౌరవ సభ్యులు ఇద్దరు ముందర నా ప్రతిపాదన కూడా పెడతా ఉన్నాను. 4 కేటగిరీగా మీరు విభజించండి. ఒకటి, అమరవీరుల కుటుంబాలను గుర్తించండి. ఏదైతే అసెంబ్లీలో ప్రకటించిన 1200 మంది ఏ ఒక్కరిని మర్చిపోవద్దని చెప్పేసి సరిగ్గా కోరుతా ఉన్నాను. 2, శంకరనారాయణ జిల్లాలో అన్ని జిల్లాల్లో ఉద్యోగాల్లో ఉండి, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండి జైలుకు వెళ్ళిన వారిని గుర్తించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాను. 3, లాఠీ దెబ్బలు తిని రైల్వే కేసులను నమోదు చేసుకొని నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులను గుర్తించండి నేను కోరుతా ఉన్నాను. 4, ఏలాంటి కేసులు లేవు, ఆ మహేష్ని ముట్టినట్టుగా ముట్టి కేసు పెట్టకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా వదిలిపెట్టిన వాళ్ళని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి నేను విధంగా కోరుతా ఉన్నాను. మరి పెద్దలంటే ఆశ, కోటలంటే భయం. మరి ఇది ఏదో దయగల ఉద్యమకారులు జేఏసీలో కొదండం పక్కనే కూర్చుంటుంది. ఇటు శర్మ గారు, దయగల గారు మేము మాట్లాడేవాళ్ళం రాష్ట్ర జేఏసీలో. ఈ రోజు నేను కలిపింది సంతోషం. కానీ ఇవాళ ప్రభుత్వం ఉద్యమకారులు గుర్తిస్తలేదనే ఉద్యమానికి ఆమల దూరం ఉన్నవాడు, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాడు ముందుకొచ్చి నేను మొగోడని చెప్పేసి వస్తారు. దాన్ని ఏ విధంగా మీరు రూపొందిస్తున్నాడు మీరు ఆలోచించండి. అందుకని అఫీషియల్ గా జరగాల్సిన మీటింగ్ ఇది. మేము జేఏసీ గారు, రంగన్న, శర్మ గారు చొరవ తీసుకొని ఏర్పాటు చేసిన మీటింగ్ ఇది. ఇది అఫీషియల్ కూర్చోవాలి. అందుకని అఫీషియల్ కమిటీలో జేఏసీ తరఫున ఒక 3 సభ్యులు జిల్లాల వారిగా తీసుకోండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 3 ఎవరన్నది స్క్రీన్ చేసుకోండి, రాజకీయాలు ఖచ్చితంగా అయితేనే ఉద్యమకారుల్ని గుర్తించడానికి అన్ని జిల్లాల్లో ఏర్పడుతుంది. మాజీ జడ్పీ చైర్పర్సన్ గారు వేదిక మీద కూర్చున్నారు. నేను, గంగన్న, శర్మ సాబ్ చైర్మన్, బాబురెడ్డి, ఆ
అసలు పెద్ద మనిషి అనారోగ్యం రాలేదు, రాకపోతా ముక్కుసూటి మనిషి భాస్కర్ అన్న. ఈ ఏదున్న మా మధ్యలో తోడు పోసి ముక్కలకు నెక్కలకు తాకాలు పెట్టాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తే జేఏసీ మాత్రం మా టీం ఎక్కడ చెప్పుకోదు. ఈ రోజు కూడా నేను టీంలో ఉన్నాం. రాజకీయాలు బీజేపీ చెప్తాం, కానీ రాజకీయాలే తెలంగాణ హక్కులు, తెలంగాణ ఉద్యమాలే భూ పోరాటాలకు కూడా తెలంగాణ జేఏసీ మద్దతు ఇచ్చిందనే విషయం గుర్తు చేస్తా ఉన్నాం. అందుకని మిత్రులారా, రాజకీయ ఉపన్యాసం కాదు, నేను జార్ఖండ్ అట్లాగే ఉత్తరాఖండ్ రాష్ట్రాలు సాధించుకున్న తర్వాత ఆ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళ ప్రోత్సాహం కలిగిస్తామని చెప్పారట. చాలా ఆశ పెట్టుకున్నారు. తీరా స్టడీ చేస్తే 5% మాత్రమే వాళ్ళకి న్యాయం జరిగింది. 10,000 ఉద్యమకారులకు కాదు. అది ఆ చెడ్డ పేరు ఈ ప్రభుత్వం ముల్లే కట్టుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉంటాను. ఎందుకంటే మీరు ఎట్లా ప్రవేశిస్తారు ప్రజలను, నిజమైన ఉద్యమకారులు కష్టపడ్డ వాళ్లకు చేయాలని చెప్తూ, ముఖ్యంగా కేసీఆర్ జర్నలిస్టులను మేము ఆదుకుంటామని 2014 తెలంగాణకి వసతిగా ఏప్రిల్ మేలో పెద్ద సభ పెట్టాడు. సాగు తెలుసు, 1000 మంది వచ్చారు. తర్వాత 2014 నుంచి 2 దశాబ్దాలు అయ్యిండు. వీళ్ళని ముట్టికి రాసి బయటపడేసి, అవునా? అందుకని జర్నలిస్టులు కూడా మీరు పరిధిలో తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇక చివరికి మహేష్ బాగా చెప్పాడు. కొన్ని ప్రోగ్రాములు దయచేసి వదులుకోకండి. జేఏసీ పిలిపిస్తే జనసైనికులు తక్కువ ఉన్నా మన పత్రికలు, మన వీడియోలు, AK-47లో ఎక్కువ నేను చెప్పి చూపించి ఈ ఉద్యమాన్ని మూతపించింది. నిజం, అవునా? అదే సమయంలో కాలు గజ్జే డబ్బు గొంగళి లేకుండా మీటింగులు లేవు. తెలంగాణ ఇది ఉండలేదు. అందుకని గతంలో గత ప్రభుత్వం ఏదైతే కళాకారులు గుర్తించి సన్మానించిందో, ఉద్యోగాలు ఇచ్చిందో అభినందిస్తూ, మీకు మీరు అనుమతిస్తే తీర్మానం పెట్టచ్చా? ఈ జిల్లాలో ఉద్యమం కొనసాగిన నిజమైన ఉదాహరిస్తారా? ఇళ్ల స్థలాలు వస్తాయో, పెన్షన్లు వస్తాయో మన ఎవరు కూడా కొట్టాలే. మన ఆత్మగౌరవం కోసం కొట్టాలా? అందుకని నేను ఒక తీర్మానాన్ని ఈ గుర్తింపు కోసం జరిగే కేశవరావు గారి అధ్యక్షతన కమిటీలో, రాష్ట్ర కమిటీలో జేఏసీ ప్రాతినిధ్యం కలిగించాలని, ఈ జిల్లాలో కూడా బోధన్ డివిజన్, నిజామాబాద్ డివిజన్, కామారెడ్డి డివిజన్ 3 డివిజన్లతో కలిపి జిల్లా జేఏసీ నుంచి కూడా ఈ అఫీషియల్ కమిటీలో ప్రాతినిధ్యం కలిగించే విధంగా గౌరవనీయులు కోదండం సార్ గారికి ద్వారా, దయాకర్ ద్వారా ఆ కమిటీ పంపిద్దామని తీర్మానం నేను ముందు ప్రవేశపెడుతున్నాను. ఆమోదం అయితే తప్పకుండా చెప్పండి. వస్తారా? మరి సపోర్ట్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి జై తెలంగాణ. తెలంగాణ విద్యార్థి మన వీరులు, తెలంగాణ మన వీరులు. థ్యాంక్ యూ. तमाम कम्युनिटी लोगों का एक खास बात करना चाहिए, पूरे पॉलिटिकल पार्टीज इनको ताउन करे, मदद करे, हेल्प करे, तेलंगाना होना चाहिए. लेकिन एक पॉलिटिकल पार्टी था हम तेलंगाना के तारीफ नहीं है, लेकिन हम लोगों ने पूरे स्टेट के अंदर जमात इस्लामी की जानिब से खवातीन का बहुत बड़ा एक प्रोग्राम करे निजाम कार्यक्रम के अंदर. जनाब कोदंडम साहब को और अदर इधर सबको भी मालूम होना चाहिए. और यहाँ के अंदर, यहाँ पे भी अहमदाबाद के अंदर भी खवातीन का खास तौर पे रैली निकालेगी
तमाम लोग गवाह है, क्योंकि खवातीन खासतौर पर घर से नहीं निकलती, पर्दे पे रहती है, पर्दे पे रहती है। लेकिन निजाम कॉलेज के अंदर जना के भव्य इजलास करे, यहाँ पे मुस्लिम का जना बोल के और हमारे मरहूम हमारे गद्दर साहब भी जना आए हुए थे इक़दाम के अंदर, पूरे हमारे गोपाल शर्मा साहब, जनाब के मोहतरम स्टेट कैंडर साहब है, हमारे गंगन्ना आए, प्रभाकर साहब है, दिगर बहुत से लोग हैं, डॉक्टर सच्चा। पर अब सब मिलके जो है एक चीज क्या है, अब तो जो है कुछ बात ये है, मैंने हुसैन बात देर आया तो बताया, कुछ लोगों को बेनिफिट करना है या कुछ करना है, बोलते गवर्नमेंट जो ना तय करके यहाँ पे कुछ नुमाइंदों को भेजा है। एक तजवीज मेरी ये है, आप मोहतरम आप लोग डिस्ट्रिक्ट हर डिस्ट्रिक्ट के अंदर एक जितने भी लोग काम करें सेलेक्टेड कुछ कमेटी बनाई हर जिले के अंदर, कमेटी बना के हर डिस्ट्रिक्ट के कुछ लोग लेके स्टेट पे कमेटी बना के कौन लोग काम करें, क्या करें, क्या है, क्या करना चाह रहे हैं हम लोग, क्या है, तमाम चीजें करनी चाहिए, मेरी एक तजवीज है। और खासतौर पर बहुत से लोग कहना चाहे यहाँ पे हमारे सोशलिस्ट है और मुल्क की भलाई चाहने वाले हैं। आजकल के अंदर जो मसला चल रहा है इतिहाद के बाद, सेकुलर के बाद और दस्तों की बचाने के बाद करनी चाहिए, वरना आने वाले दिनों के अंदर मेरा बहुत बड़ा मसला पैदा होने वाला है। क्योंकि जब जिस अंदाज में हम लोगों ने मुल्क को बचाया है, अब दोबारा जो मुल्क बचाना हमारी जिम्मेदारी। कहते हुए शुक्रिया, धन्यवाद, क्योंकि नमाज का वक्त हो रहा है, माफी चाहते हुए जनाब कोदनर साहब और तमाम लोग सब चाहता हूँ, शुक्रिया। జై తెలంగాణ, జై తెలంగాణ, ఈ రోజు ఈ సమావేశం చేసి పెద్దలు గోపాల్ శర్మ గారు, గైన్ గంగారాం గారు, ప్రభాకర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, తర్వాత మీరు అందరూ తెలిసిన వాళ్ళు పేరు కొంచెం మర్చిపోయి ఉండొచ్చు కానీ శంకర్ మాత్రం కొండలక్ష్మి బాబు దాంట్లో పనిచేసిండు, మా విద్యార్థి నాయకులు ఉన్నారు. తర్వాత ఈ పేర్లు అనేది కాదు కానీ మీకు 2-3 అంశాలు నేను కోరంరావు గారు చెప్పిపోతానికి వచ్చిన వాస్తవాన్ని ఇంత పెద్దగా కూడా మీటింగ్ అని అనుకోలేదు. ఇంతకుముందు సాహెబ్ బాయ్లో అందరూ ఒకటి ఏంటంటే ఇంతకుముందు మావాడు కూలి ఒక పాట ఒక రాజును గెలిపించడానికి ఏమైంది, ఇంకో పదం ఏంటి, నరకంఠాలెన్నో. ఒక రాజును గెలిపించడానికి ఒరిగిన నరకంఠాలెన్నో. ఈ తెలంగాణ తల్లిని గెలిపించడానికి ఒరిగిన ప్రాణాలు ఎన్నో కూడా ఉన్నాయి కదా. దాంతో పాటు ఎన్ని గొంతులు లేచినాయో మళ్ళీ ఆ గొంతులన్నీ వినపడాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటు చేసింది. వాస్తవాన్ని చివరి ఉద్యమకారుని, చివరి ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడిందో వాళ్ళందరినీ గుర్తించేంత వరకు కమిటీ కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగుతుంది అంటే సాగదు. ఎందుకంటే ఈ మీటింగ్ లాగా నేను కోదండరావు గారు ముందు వస్తుంటే పోటీ అని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో ఇంకా 10ల సంఖ్యలో గొంతుల కింద కాంలో కూర్చునే అవకాశం ఇస్తే మరి ధూమ్ధాం కూడా నడిచిపోతుంది, రాత్రి మొత్తం నడిచిపోయేంత మాట్లాడగలుగుతాం. కాబట్టి నేను 5 గంటలకైనా అందుకుంటాను, మీరు పండిస్తారని చెప్పిన. ఎందుకంటే ఆ యొక్క తెలంగాణ యొక్క ఆ జ్ఞాపకాన్ని, యాదిని గుర్తు చేసుకోవడానికి ఒక మీటింగ్ అంటే 3-4 గంటలు సరిపోదు మన దగ్గర. ఇక మన పాఠగాలు కూడా తోడైందంటే అది కాదు, అదొక అప్రత్యేకమైన బహిరంగ సభలాగానే మారిపోతుంది. కానీ 2-3 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి ఇది కమిటీ మీటింగ్ కాదు, పల్స్ ఆఫ్ ది పీపుల్ ఎట్లా ఉందని తెలుసుకోవడానికి మహబాద్లో ఉన్న కోదండరామ్ గారు, నేను వెళ్ళాల్సి ఉంటే కోదండరామ్ గారు వెళ్ళిండు. ఇదేమో వారికేమో అత్తగారిల్లు, నేనేమో నాకు సొంత ఇల్లు లెక్క, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి వచ్చినాం. కానీ బేసికల్గా ఉద్యమకారులు ఎవరు కూడా ఏం హర్రీ కావాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికే కమిటీకి సంబంధించిన వ్యక్తులు వస్తారు, లేదంటే మీరు కూడా
అమరవీరుల జ్యోతి ఉంది కదా, అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఒక నోడల్ ఆఫీసర్ లాంటి ఒక వ్యవస్థ ఉంటుంది. మీరు నేరుగా మీకు సంబంధించిన వివరాలను అక్కడ సమర్పించవచ్చు. రెండవది, మీరు మాకు ఇచ్చిన ఇస్తాం అది మీరు ఇవ్వచ్చు, ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చు. దీంట్లో కేకే గారితో కలిసి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, నేను కానీ, శోభన్ రెడ్డి గారు కానీ, రాముల్ నాయక్ గారు కానీ, మీరు ఎక్కడ ఏం తెలిసినా మీరు విజ్ఞప్తులు ఇవ్వచ్చు. అవి ఆఫీస్కి పోతే మీరు అంత రిస్క్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో కూడా త్వరలో ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఆ వెబ్సైట్లో మీరు ఎక్కడ ఉన్నా, ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు వివిధ దేశాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. కౌలు కళాకారులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, సంఘాలు కావచ్చు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ జేఏసీలు, జేఏసీ జిల్లా జేఏసీలు, వివిధ రకాల రూపంలో తెలంగాణ క్షేత్రంలో ఫేజ్ మేనర్లో జరిగిన ఉద్యమాలు ఉన్నాయి. 1969 ఉంది, 1966 ఉంది, 2001 నుంచి ఉంది, 2009 నుంచి ఉంది, 2009 నుంచి ప్రజా భాగస్వామ్యం ఎక్కువ పెరిగింది. సో వీళ్ళని అందరిని ఐడెంటిఫై చేయాలనేది ఒక ఆర్డర్డ్ మేనర్లో దాన్ని తీసుకురావాలనేది కమిటీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, లేకపోతే న్యూ డెమోక్రసీ, ప్రజాబంధ, సిపిఐ, సిపిఎం లేదు. ఇది ఉద్యమకారుల గుర్తింపు కానీ దీనికి పార్టీలతో సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎవరు, ప్రొఫెసర్ జయశంకర్ గారి నుంచి మొదలు పెడితే, బి జనార్దన్ రావు గారి నుంచి మొదలు పెడితే, కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే, కొండలక్ష్మణ బాబు గారి నుంచి మొదలు పెడితే 2014 మార్చి వరకు పోరాడిన చివరి ఉద్యమకారుల వరకు కూడా దీన్ని హక్కుగా భావించాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో ఇంతకుముందు వారు చెప్పారు, ప్రజాపంగ మా నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు ప్రభాకర్ గారు 4 ఫేజ్లుగా 4 రకాలుగా మనము ఉద్యమకారులను విభజించుకుంటే, మొదటి దశ అమరవీరులైన వాళ్ళు, తర్వాత గాయపడ్డ వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, 3వది కేసులైన వాళ్ళు, జైలు అయిన వాళ్ళు, 4వది ఎవరైతే పోరాడినో నాయకత్వంలో వాళ్ళందరినీ గుర్తించడం అనేది ఒక తరహా. రాష్ట్ర స్థాయిలో నాయకత్వం ఉంది, జిల్లా స్థాయిలో నాయకత్వం ఉంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకత్వం జేఏసీల దగ్గర ఉంటుంది, వివిధ ఆర్గనైజేషన్స్ దగ్గర ఉంటుంది. కానీ క్షేత్రానికి కూడా రావడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఒక కమిటీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఎందుకంటే మీరు మీ స్థాయిలో రాజకీయ వాళ్ళు హైదరాబాద్ రావడం, కమిటీ కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడికి రావడం, మహా అయితే పాత 10 జిల్లాల్లో మనం 5-6 రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీకు సంబంధించిన వివరాలే కాదు, మీకు తెలిసిన వాళ్ళ వివరాలు కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. కొంతమంది ఇవ్వలేదు, కమిటీ ఏర్పడ్డదని కూడా కొంతమందికి అందరికీ తెలియకపోయింది. రెండవది ఏమంటుందంటే, చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు రెడ్డి గారు చెప్పింది కదా, మనతోనే ఉన్నాడు, ఈ సమావేశంలో లేకుండా బాబు రెడ్డి గారు. చనిపోయిన వాళ్ళ వివరాలు కూడా ఇవ్వండి. లేదంటే అంటే కొంతమంది ఏజ్ ఎక్కువ చనిపోతారు, కొంతమంది ఏదో కారణాలతో ఉద్యమంలో చనిపోతారు. ఇప్పుడు 525 మందిని కేసీఆర్ గారు ఇవ్వగలిగింది. ఆ మిగతా వాళ్ళకి మనం ఎట్లు ఇవ్వాలి, అది మనం ఆలోచించాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని విమర్శించడము, గత ప్రభుత్వం అనడము ఈ కమిటీ ఉద్దేశం కాదు, మన ఎవరి ఉద్దేశం కాదు. మనం అందరం కూడా ఉద్యమకారులుగానే చూద్దాం. దాంట్లో ఈరోజు మా మీద కోదండరామ్ గారి మీద నా మీద బాధ్యత ఎక్కువ ఎందుకు మా వైపు చూస్తున్నారు అంటే, మెయిన్ స్ట్రీమ్ మూవ్మెంట్లో మేము ఉన్నాం కాబట్టి మా వైపు చూస్తున్నాం. అట్లని చెప్పి కేకే గారిని మనం ఏమి తక్కువ చూడలేము. ప్రభాకర్ గారు మీకు తెలుసు కదా, పార్లమెంట్లో మొట్టమొదటి పోరాడి పెప్పర్ స్ప్రే ఆ రోజు కొడితే ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు కూడా, రాముల్ నాయక్ గారు కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నవాడు, శోభన్ రెడ్డి గారు కూడా. కాబట్టి పార్టీల కళ్ళని మీరు చూడకండి, కాంగ్రెస్ వేసిన కమిటీ అని చూడకండి. ఇది చరిత్ర. ఎందుకంటే మన చరిత్రను మనమే చెప్పుకునే చరిత్ర ఇది. మన చరిత్రను ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక రకంగా మినీ రికార్డు కూడా ఇది. ఎందుకంటే ఎవరు ఏ విధంగా తెలంగాణ ఉద్యమానికి పనిచేసిందో కూడా
అందరికీ తెలియని రీతిలో ఉంది. ఒక చెత్త జేఏసీ అని ఉండే మనం, చెత్త ఏరుకునే వాళ్ళ జేఏసీ కూడా మేమే పోయి పోస్టర్ చేసి వాళ్ళని చైర్మన్ అట్లా చేసి ఆ నుంచి ఉద్యోగం చేసి మహా ఉత్కృష్టమైన ఉద్యోగం చేసి ఉద్యోగ సంఘాలు చేసి అట్లనే కాకుండా క్షేత్రంలో ఇండిపెండెంట్ ఇండివిజువల్గా ఉండేటప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగించిన ఆయనకు తెలుసు. కాబట్టి మీరు మీ అంశాలను గుర్తుకు చేస్తూనే మీ పక్క వారి విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేసినా నష్టం లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు కొంతమందిని ఒక్కొక్క 1000 నుంచి 2000 మందిని నేరుగా ఆ రోజు ఉద్యమంలో ఉన్న వాళ్ళను కన్సల్టేషన్స్ కొరకు సంప్రదింపులు అసలు ఏం చేద్దాం, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అనేది అవసరం కదా, గుర్తించాలి, తర్వాత గౌరవించాలి. గౌరవానికి ఏ రూపం ఉంటుంది అనేది మళ్ళీ కమిటీ రికమెండేషన్స్ మీకు వచ్చే సూచనలతోనే తీసుకుంటాం. ఇదేమి 6 కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఒక నివేదిక రాసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం కాదు. ఇది నిజమైన ఉద్యమకారుల గుండె గొంతుల్లోంచి వచ్చే ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని పేపర్ మీద పెట్టడానికి కోదండరామ్ గారు కానీ కేకే గారు కానీ మేమందరం చేసే ప్రయత్నం. ఇది వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అని చెప్పడానికి కాదు, అందరూ ఉండే ఒక కలయికను మనం ఈరోజు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి 2 ఏళ్ళు పడుతుందా 3 ఏళ్ళు పడుతుందా చూద్దాం. ఆల్రెడీ కొంత ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎవరైతే గతంలో పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. అవన్నీ ఆలోచించి ప్రపోజల్స్గా ప్రజల ముందే పెడుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చింది అది కాంగ్రెస్ పార్టీ యొక్క వాగ్దానం. దాంతోపాటు ఇంకా మంచి ఆలోచనలు మీ నుంచి వచ్చి ఉద్యమకారులు నిరంతరం గుర్తుంచుకునే పరిస్థితి కనుక మేము మా ప్రభుత్వం చేస్తే ఇంకా అంతకంటే గొప్పేం రావాలి. ఆ అదృష్టం కూడా ఎవరికి రాదు. అది కేసీఆర్ గారు మరి ఎందుకు వినియోగించుకోలేదు నాకు తెలియదు, కానీ చాలా మంచి అది చరిత్రలో 1969 ఉద్యమకారులు వాళ్ళ త్యాగాల కింద ఎట్ ఏ టైం ఎంతమంది దాదాపు 300 అఫీషియల్గా ఎంత సార్ 369 మంది దాంట్లో ఇంకా రికార్డ్స్ దొరకట్లేదు. ఇంతెందుకు మొన్న 9 మంది కళాకారులని కవులు రచయితలను ప్రకటించిన దాంట్లో బండి యాదగిరి గారి యొక్క వారసత్వమే లేదు. కానీ నాకు ఆయన చుట్టమే కానీ ఎవరో వచ్చి తీసుకుంటారులే అనుకున్నాను నేను. కానీ ఆయనకు వారసత్వం లేదు, ఆయన ఒక్కదే పెండింగ్లో ఉంది. అయినా సరే వాళ్ళ అమ్మ వైపు వాళ్ళు ఎవరు వాళ్ళ నాన్న వైపు వాళ్ళు ఎవరైనా పిలిపించి వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. బండి కట్టే ఆ పాట రాసిన బండి యాదగిరి గారు మాకు సొంత మా అక్క వాళ్ళ తాత. నేనేమనుకుంటున్నా వాళ్ళ ఊళ్ళో నా కాన్స్టిట్యూన్సీ చుట్టతుర్తే వాళ్ళు తీసుకుంటారులే, వాళ్ళు ఎవరో ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. అట్లా మిమ్మల్ని కూడా చివరి ఉద్యమకారులు దొరికేంత వరకు అందరినీ సెర్చ్ చేసి దాంట్లో పెట్టి సహకరించే బాధ్యతే తెలంగాణ తీసుకుంటాం. దానికోసం మీ దగ్గరికి వచ్చినాం. ఇక రాము ఆయన మేము ఇట్లా రాము. ఎట్లొస్తాము? అధికార గణంతో వస్తే అది దాన్ని ఆ ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గోపాల్ శర్మ గారు సరే వ్యక్తిగతంగా మాకుంటే బంధం కావచ్చు, లేకపోతే ఇక్కడ జరిగిన ఉద్యమ తీరు కావచ్చు, సరే పెడదామని చెప్పి మహబాద్లో ఇక్కడ పెట్టిన దాన్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేస్తే ఇది బాగుంటుంది అని అఫీషియల్గా పెడితే మీ యొక్క రికార్డ్స్ కూడా అక్కడ సమర్పించుకునే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే కమిటీ గుర్తించడం కాదు, మిమ్మల్ని తెలంగాణ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎప్పటికి కూడా ఉద్యమకారులను ఎప్పటికి కూడా ఒక ఆయన పుస్తకం రాస్తే నేనే వీరుడని రాసుకోవచ్చు, ఇంకొక ఆయన పుస్తకం రాస్తే ఆయనే వీరుడని రావచ్చు, లేకపోతే ఆయన ఎవరికో వద్ద పడితే ఆయన రాసుకోవచ్చు. కానీ ఇది అందరి చరిత్ర రికార్డ్ చేసే కమిటీ. ఇది మన కమిటీ, ఇది తెలంగాణ కమిటీ. అంత మేరకు మీరు గుర్తుంచుకోగలిగితే చాలు. ఇంకా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఏదో కమిటీ అనేసి దీన్ని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పొడిగించేసి అట్లేం లేదు. వీలైనంత తొందరగానే కమిటీ రిపోర్ట్ ఏమని ముఖ్యమంత్రి గారు కానీ అటు నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు కూడా ఏమన్నారు, 2.5 సంవత్సరాలు అయింది సార్ ఇది మీరు చేసి అని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 2014 పుట్టిన ప్రతి వాళ్ళు ఉద్యమకారులే. 2014 మార్చి తెలంగాణ వచ్చే తర్వాత పుట్టిన వాళ్ళంతా ఉద్యమకారులే. సంక్లిష్టమైన అంశం కాదు ఇది, దాన్ని మనసు పెట్టి చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి మీరు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. ఎందుకు ఆ మాట అంటున్నారంటే మీరే మా పని సర్టిఫికేట్ చేస్తారు. గోపాల్ శర్మ గారు, ప్రభాకర్ గారు, శంకర్ గారు, మా గాయన్ గంగారావు అయితే
మొత్తం అసలు ఇప్పుడు నిజామాబాద్ మొత్తం దుడ్డు రావాలంటుంది ఇప్పుడు. ఎందుకు అప్పుడు బోధల నుంచి మొదలు పెట్టి జుక్కల నుంచి మొదలు పెట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో మీరందరూ కూడా రికార్డ్ చేసి జిల్లా చేసి నుంచి మాకు సమర్పించారు. ఒక్కరిని కూడా వదలకుండా వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారనే కాదు, నేను ఏమంటున్నా వాళ్ళు చనిపోతే కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు భాస్కర్ ఏదో కొంచెం ఆరోగ్యం బాగలేదట ఫీల్ అవుతా ఉన్న డీటెయిల్ లేకపోయింది ఏంటంటే అది తెలంగాణ అస్మితం. తెలంగాణ కొరకు బొట్లాన్ని దమ్ ఎట్లుంటుందంటే ఏమి నాకేమో మేడలు అంతస్తులు నిద్రలు కట్టమని జయశంకర్ సార్ ఫోటో ఇటు గూడంజన ఫోటో అటు నాకు గుర్తుంది. గూడంజన నాకు ఫోన్ చేసి చివరిసారి నాకేముంటున్నా నాన్న నేను సార్లు కలిసి వస్తాను ఎవరికో చెప్పినా నేను మన కూడా కారణం అవుతుంది. ఆయన పాట ఎంత కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమానికి మనం చూసినాం కదా. రాజుగవరి రాజుగా అనే పాట అసలు ఊళ్ళల్లో అయ్యోని వాని అయ్యో అబ్బోని వాని పాట మొత్తం గోసులు గుర్తు పట్టుకొని ముందుకు వచ్చే పాట. ఆయన కోరుకున్నది ఏం తెలుసా, నేను కొట్లాటకు రూపం అక్కడ ఒక రెండు ముఖ్యమంత్రి వాళ్ళకి కలిసి చేస్తా అన్నాడు. గద్దరన్న కూడా చివరి రోజుల్లో మాతో ఉండేటోడు, మా ఇంటికి వచ్చేటోడు, నేను మా ఆవిడ కానీ ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చేటోడు. ఎట్లయినా మావుని కలవాలని ఎందుకు అంటే అంతే మావు కూడా అనుకుంది కేసీఆర్. అరే నేను చెప్తా ఎవరితో కొన్ని చెప్తా అని కలవలేకపోతే కేసీఆర్ స్థానం పక్కన పెట్టాను. నేను దాన్ని రాజకీయం చేయదలుచుకోను. కానీ మిమ్మల్ని ఈరోజు నేను కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తాను. సగటు తెలంగాణ ఉద్యమకారులుగా మాకు కూడా ఈ కమిటీ వేసే ముందు అసలు ఎట్లా చేస్తామనేది ఏం చేస్తామనేది కూడా కోదండరామ్ గారు మేము 30 సార్లు అనుకున్నాం. కాబట్టి ఈ కమిటీని రాజకీయాల నుంచి పక్కన పెట్టండి, రాజకీయాలకు అతీతంగా చూడండి. ఈ కమిటీని కులాలు ఉండవు, దీనికి మతం ఉండదు. అందరూ వచ్చి వాళ్ళ యొక్క డేటాను రికార్డ్ చేయించుకున్న తర్వాత ఏం చేయాలనే విషయంలో కూడా మీలాంటి ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా మీ స్థాయిలో మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మహాత్మ 3-4 నెలలు పడుతుంది, అంతకంటే ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి ఇవన్నీ మేము మీ ద్వారా ఇక్కడ వచ్చి చెప్పిపోతే మరి మంచిగా ఉంటుంది. ఆడ కూర్చొని ఏమన్నా మేము అక్కడ కూర్చొని చెప్పినాం అనుకోండి, దానికి ఆ స్టాండిటీ ఉండదు. ప్రజల్లో ఉద్యమకారుల్లో ఉన్న నిజమైన ఆలోచన ఏంటి అనేది తెలుసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లా జేఏసీ పెద్దలందరికీ కూడా గోపాల్ శర్మ గారితో కూడా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఇది మీరు మరొక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకోకూడదు. ఉద్యమకారులను గుర్తించడం కూడా మరొకసారి యాది అయిపోయింది కదా. ఎప్పుడప్పుడు ఏం చేసినామని ఇక్కడ మీరు పోయి ప్రతి జేఏసీ దగ్గర కూర్చొని ఆయన నువ్వు ఏం చేసినామంటే ఇలా చెప్పుకుంటారు. కడుపులో స్వతంత్రం బయటపడుతుంది, 4 పాటలు పడితే మళ్ళీ తెలంగాణ అస్తిత్వం ఇప్పుడు ఏదో ప్రమాదంలో పడిందని అందరూ అంటా ఉన్న క్రమంలో ఆ ప్రమాదం నుంచి కాపాడేది మళ్ళీ ప్రజలే గుర్తుపెట్టుకోండి. అంత మంచిది. ఇంకా అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా పోతే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నేనేమంటారు, జిల్లా జేఏసీ తరఫున కూడా మీ ప్రపోజల్స్ మీరు ఒక తీర్మానాల రూపంలో ఇస్తే కనుక కొత్త ఆలోచనలు ఉంటే వాటిని మరింత మనం రాటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. చివరికి ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను. తెలంగాణ అన్ని రాష్ట్రాల మాదిరిగా వచ్చిన రాష్ట్రం కాదు. ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, లేకపోతే ఉత్తరాఖండ్ కానీ, ఇంకా కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 13 రాష్ట్రాలు అప్పుడు ఉండే, ఇప్పుడు 29 రాష్ట్రాలు, 30 రాష్ట్రాలు అయినాయి. ఏ రాష్ట్ర పోరాటానికి ఒక గుర్తింపు ఉంది, కానీ తెలంగాణ ఉద్యమానికి ఉన్నంత చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్నంత చరిత్ర, లేకపోతే తెలంగాణ ఈ దక్కన్ పెట్టుకున్న ఉద్యమ చరిత్ర ఎక్కడ నేను ప్రపంచంలో 4-5 దేశాలు తిరిగిన ప్రపంచ చరిత్రలు చదివే కానీ ఇంత నిజాయితీతో కూడిన ఉద్యమం నేను ఎక్కడ చూడలేదు. నాకేమనిపించేదంటే ఇంత మంచి ఉద్యమము రికార్డ్ అయిందా, ఇంత మంచి ఉద్యమం. ఇప్పుడు మీరు ఢిల్లీకి పోతే ఏమంటుంది దాని పేరు, ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర బొమ్మలు దిగి వస్తాం మనం. కానీ ఆ బొమ్మ వెనుక ఉన్న రాతలు ఏంటో చూసింది ఎప్పుడైనా. దాదాపు 60,000 పైచిలకు అమరవీరుల యొక్క పేర్లు. ఈరోజు తెలంగాణ కొరకు 1,200 మంది చనిపోతే చనిపోయిన కారణాన్ని వెతికి, లేకపోతే చనిపోయిన దానికి ఇతరమైన సమాచారం లేదని చెప్పి మనం పక్కకు వెళ్దామా? మనమే కదా మన ఎలక్ట్రిక్ జేఏసీ వాళ్ళే కదా
ఒక 1200 శవాల రూపంలో వేసి పండబెట్టి అందరినీ పరిచయం చేసి పేరు రాసింది వాళ్ళ పేరు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ముద్రించిన దాంట్లో 1200 పైసలు ఉన్నారు. సరే 585 మందికి వాళ్ళు ఇవ్వగలిగిండ్రు. మిగతా వారికి మనం ఎట్లా ఇవ్వాలనే దాని విషయంలో కూడా ఆలోచన చేద్దాం కాదు, వాళ్ళకి సహకరించాల్సింది. కాబట్టి ఆ వివరాలతో పాటు తెలంగాణ అస్తిత్వం మీద ఎవరు దాడి చేసినా మీరు తగ్గొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ పోరాటాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాన్ని కించపరిచే విధంగా ఉంటే, నిజంగా దానికి మనము నిశ్శబ్దంగా ఉంటే, తెలంగాణ మీద అస్తిత్వం మీద దాడి జరుగుతుంటే మౌనంగా ఉంటే మనం అమరవీరులమైనట్టు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరితో కాదు, ఇది తెలంగాణ అంటే మన అందరూ. దీనికి వేర్పాటువాదమనో దీనికి ప్రత్యేకవాదమనో కాదు. నా రాష్ట్రం నాకు కావాలని కొట్లాడిన మొదటి తరం 1913 నుంచి సార్ చెప్తున్నాడు ఆయన, ఒక పెద్ద 1913 నుంచి ఈ మూలాలు ఉన్నాయి చరిత్ర, అంటే ఈ ఉద్యమ చరిత్ర. వాటిని అన్నింటినీ కూడా రికార్డ్ చేసి రేపు ఈ అమరవీరుల జ్యోతి దాంట్లో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని కూడా ఒక ఆలోచన చేసుకున్నాం. ఎందుకంటే చరిత్రను రికార్డ్ చేసుకోకపోతే చెప్పుకున్నదే చరిత్ర అయితే. నేను చాలాసార్లు చెప్తున్నా, 51, 56, 69, 72, 96, తర్వాత 2001, 2009 ఈ ఫేస్లలో ఎంతెంతమంది ఎక్కడెక్కడ ఏ త్యాగాలు చేసిందో కూడా మీకు గుర్తుంటే కమిటీకి గుర్తు చేయండి. ఆ అమరవీరుని యాద చేసుకుందాం. ఎవరైతే పోరాటాల త్యాగాలు చేసిందో వాళ్ళను గుర్తిద్దాం, వాళ్ళకు గౌరవిద్దాం. అదే కమిటీ యొక్క లక్ష్యం అని చెప్పి మీరు అందరూ సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ ఉద్యమకారులందరికీ మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల తర్వాత ఒక గుర్తింపు ప్రక్రియ అనేది మొదలైంది. గుర్తింపు ఎప్పుడు సాధ్యమైనది అంటే తెలంగాణ సమస్త ప్రజలు, సకల జనులు, సవర్ణ వర్ణాల పోరాటాల వల్లనే వచ్చింది అని గుర్తిస్తే అది మనం ఉద్యమకారులు ఉన్నారు అనే విషయం అంగీకరిస్తాం. లేదు ఒక్కలే తెలంగాణ తెచ్చిండ్రు, ఎవరిది పాత్ర లేదు అని అనుకుంటే అప్పుడు ఉద్యమకారులు ఎక్కడ ఉంటారు? ఉండరు కదా. ఉద్యమకారులు ఉండనే ఉంటారు. ఒక అమరవీరులు తప్ప ఉద్యమకారులు ఉండరు. ఆ ఉద్యమకారులను అందుకని గుర్తింపు 10 ఏళ్ళు నడుచుకోలేదు. ఇవాళ ఏమైందంటే గుర్తింపు కోసం ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది. చాలా మందికి ఒక అనుమానం, ఎందుకంటే దీనికి కమిటీ ఎందుకు, కమిటీ అంటేనే కాలయాపన కదా అని మన మిత్రులు ఇంతకు చెప్పింది. అని మామూలుగానైతే మిమ్మల్ని అప్లికేషన్ పెట్టుకోమని దాన్ని ఆధారంగా గుర్తించే ప్రక్రియ పోలీసులకు అప్పచెప్పచ్చు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ అంత సులభంగా అయ్యేది కాదు. అందరికీ కూడా తెలుసు. ఇంత సుదీర్ఘకాలం జరిగినటువంటి పోరాటం, అనేక మంది దీంట్లో భాగస్వాములైంది, అనేక మంది దీనికోసం త్యాగాలు చేశారు, రకరకాల పద్ధతుల్లో పోరాటాలు చేశారు. ఇంతమంది పోరాట యోధులను గుర్తించాలి అనుకున్నప్పుడు చాలా కీలకమైందంటే అందరితో సంప్రదించడం అవసరం. కమిటీ అనేది ఏదో కేవలం రేపో మాపో ఎప్పుడో తెలుస్తారులే అనటానికి కాదు, అందరితో సంప్రదింపులు అవసరం. సంప్రదించకుండా నిర్ణయం చేయడం సాధ్యం కాదు. ఎవరు కొట్లాడినరు, ఎట్లా కొట్లాడినరు అంచనా లేకపోతే గుర్తింపు ప్రక్రియ అనేది కూడా సాధ్యమయ్యే విషయం కాదు. దానికోసమే ఒక కమిటీ అనివార్యమైంది. అనేక సంఘాలు కూడా ప్రభుత్వానికి కమిటీ వేయమని సూచన చేసినాయి. ప్రత్యేకించి ఉద్యమకారుల సంక్షేమం అనే లక్ష్యం కోసమే కొట్లాడుతున్న సంఘాలు కొన్ని ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అట్లాంటి సంఘాలు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఆ సంఘాలన్నీ కూడా ఒక కమిటీ వేయాలనే సూచనలు ప్రభుత్వానికి చేసినప్పుడు ప్రభుత్వం చివరాఖరికి నిజమే ప్రజల పోరాటాలతోనే కదా తెలంగాణ వచ్చింది, ఈసారి గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం, ఒక కమిటీ వేసి అందరినీ సంప్రదించి గుర్తింపుకు ఒక క్రైటీరియాను నిర్ణయించి ఆ క్రైటీరియా ఆధారంగా వాళ్ళందరినీ కూడా మనం గుర్తించే ప్రయత్నం చేద్దామని ఒక అంగీకారానికి వచ్చి మరి జీవో
679 ద్వారా ఈ కమిటీని వేసింది. ఈ కమిటీ ఆ జీవో కనుక మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ దాంట్లో చెప్పిన విషయం ఉద్యమము దఫాలుగా సాగింది. 56 నుంచి మొదలుకుంటే అనేక దఫాలుగా ఉద్యమాలు సాగినాయి. ఈ అనేక దశల్లో ఈ ఉద్యమంలో రకరకాల స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు. ఆ పాల్గొన్నటువంటి వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేయాలి, ఇది మొదటి. కాబట్టి అన్ని దశల్లో పాల్గొన్న వాళ్ళని గుర్తించడం అనేది ఇందులో ఒక మొదటి అంశం. రెండవది, ఈ గుర్తింపుతో పాటుగా ఆయా వర్గాల ఈ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఏం చేయాలనేది కూడా ఒక సూచన చేయాలి. ఉద్యమకారుల గుర్తింపుకు ఒక క్రైటీరియా తయారు చేయాలి, ప్రమాణం తయారు చేయాలి. ఉద్యమకారులు అంటే ఎవరు, ఒక ప్రమాణం తయారు చేయాలి. ఆయన ఎంతవరకు ఉంటాడు, ఎట్లుంటాయి ఆయన ఎన్నికలు, ఇవన్నీ ఒక ప్రమాణం కావాలి. అంటే అది నేను దాన్ని ఉదాహరణగా చెప్తున్నా. కానీ ఎవరిని ఉద్యమకారుడు అంటాం, అది మనకు చాలా కీలకమైనది. ఇవన్నీ తెలియాలంటే ఉద్యమకారులతో మాటాముచ్చటాలు జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రభుత్వం ఒక కమిటీని, ఉద్యమంతో పరిచయం ఉన్న వాళ్ళతో వాళ్ళకి కూర్చున్న ఆ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ పని చేస్తున్నప్పుడు జిల్లాలను జేఏసీలను సంప్రదించాలి, వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలని చాలా సూచనలు వచ్చినాయి. దాన్ని తప్పకుండా గౌరవిస్తారు. అనుకున్నది ఏంటంటే మొదటి తారీఖు నుంచి ప్రారంభమై దాదాపు ఒక 15-16 రోజుల పాటు ఈ సంప్రదింపులు జరపాలి. ఒక రోజు 2 రోజులు అటు ఇటు కూడా జరగవచ్చు. ఈ కమిటీలో కూడా మనం ఉద్యమకారులు అనగానే ఇందులో చూడండి చాలా కీలకం ఉంటుంది. పిలిపించిన వాడు ఉంటాడు, పిలిపిస్తే పాల్గొనడానికి వచ్చిన వాడు ఉంటాడు, ఇద్దరు ఉంటారు కదా. పిలిపించిన వాడు ఉంటాడు, పిలిపిస్తే భాగస్వామ్యం తీసుకోవడానికి వచ్చిన వాడు ఉంటాడు. ఈ రెండింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూడవలసిన అవసరం. ఏ మేరకు ఎవరు ఎట్లా పాల్గొన్నారు అనేది మనం చూడటానికి చాలా కీలకం. ఇందులో దయాకర్ చెప్పిన పద్ధతుల్లో చనిపోయిన వాళ్ళని గుర్తించడం, గాయపడ్డ వాళ్ళని గుర్తించడం, కేసుల్లో ఇరికిన వాళ్ళను, కేసుల్లో ఇరుక్కొని జైలుకు పోయిన వాళ్ళను, ఇదంతా కూడా గుర్తించడం ఈజీ. కానీ మేము పనిచేసినాం కానీ మా మీద కేసు లేదు. ఇది చిక్కు సమస్యలా అక్కడ వస్తాయి. నేను చెప్పిన 4వ కేటగిరీలో ఇదే పోరాడినాం కానీ మేము కేసుల్లో లేవు. అలా పాట పాడిన వాళ్ళు ఉంటారు, రాసిన వాళ్ళు ఉంటారు, అనేక రకాల కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉంటారు. ఇవన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని వర్గీకరించడానికి ప్రయత్నం చేయటం అంత సులభమేం కాదు. ఏ ఊళ్ళో పోరాటం జరగలేదు చెప్పండి, అన్ని ఊళ్ళల్లో జరిగినప్పుడు ఈ గుర్తింపు ప్రక్రియ కొంచెం కష్టంగానే ఉంటాయి. కొంతమందికి ఎవరికి బాధ కలగకుండా వీళ్ళంతమందిని మనం దీంట్లో భాగస్వాములు గుర్తించడానికి ఒక ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నం ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీతో మాట్లాడకుండా నిర్ణయం చేసి ప్రకటించేస్తే ఏమైందంటే మమ్మల్ని అడిగిన రాంటారు తెల్లారి అంటారా, తెల్లారి అంటారు, ఎవరిని అడిగి చేసిండ్రా, నీకు ఎవరు ఇచ్చింది లిస్ట్ అంటారు. కాబట్టి ఇది తప్పదు. నేను అన్నట్టు కమిటీ కొంత వేగవంతంగా నడిపిస్తే బాగుంటుంది అనే ఆలోచన మంచిగా ఉంది. ఆఖరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మనమందరం ఉద్యోగకారులమే కదా. 10 ఏళ్ళు మనల్ని ఎవరు అడగలే, మనం ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకోగానే మనం పట్టించుకోలేదు. నేను కూడా అది రావిశాస్త్రి గారి పిపీల కథలాగానే ఆ కథలో చీమకు డౌట్ వస్తుంది, నేను ఎవరు, కాల, చెయ్య, కన్న, ముక్క, నేనెవరు. లాస్ట్కు మీ అటువంటి వాళ్ళు ఒకరు చెప్తారట, నువ్వు చీమవు, నిన్ను చీమ అంటారు, నువ్వు కరవగలవు, కరిస్తే నొప్పి లేస్తుంది అని అంటే, ఓహో నాకు ఆ శక్తి ఉందా అని గ్రహించి అప్పుడు లేచి నిలబడతారు. నిజంగానే 10 ఏళ్ళు మనం అడగలే, అయ్యా నేను కొట్లాడితే కదా నన్ను ఎందుకు గుర్తించలేదు. మేము చాలాసార్లు కొంతమంది మీటింగ్ పెట్టినాము, సమావేశాలు పెట్టాము, అప్పుడో ఇప్పుడో. కానీ మొత్తం మీద అయితే మనం మర్చిపోయినాం, మన యాది మనం మర్చిపోయినాం. నేను ఎవరు అనేది మనం మర్చిపోయాం. నేను ఉద్యమకారుని అనే విషయం మర్చిపోయినప్పుడు ఇవాళ సడన్గా ఒక కమిటీ వేస్తే గుర్తిస్తుంది అని అన్నాక, అరే నేను కొట్లాడితే కదా అని కాగితాలను తీస్తున్నాం, కాగితాలు తీస్తున్నాం, దిరాలు తీస్తున్నాం. నాకు ఇప్పుడు ఇంత గంట కాగితాలను
అది అందుకనే ఏంటంటే ఈ గుర్తింపు ప్రక్రియ అనేది మొదలు కాకపోతే మనకి స్టోరీ కూడా రాకపోతుండే. అందుకు నాకు చాలా సంతోషంగా ఎందుకుందంటే ఇవాళ పాత అందరం కలుసుకున్నారు ఇవాళ, అవునా కాదు? దసరా పండుగ నాడు కలిసి అలా ఇవాళ తీసుకున్నట్టే ఉన్నది ఇవాళ కూర్చుంటే కదా. ఎప్పుడెప్పుడో కలిసిన వాళ్ళము ఇవాళ మళ్ళా మొదటిసారి మనం కలిసినాం. మళ్ళా ఒకసారి మంచి బట్టలు దులుపుకొని వేసుకొని పోదాంపా మనం పోదామని దావతు పోయినట్టే అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కలిగి ఎక్కడి దాకా వచ్చినాం. ఇది మామూలు విషయం కాదు. ఒక సోయి రగిలించింది కమిటీ అని. అది ఏం చేస్తుందనే తర్వాత ముచ్చట. ఒక సోయి రగిలించింది. నేను తెలంగాణ తెచ్చినోడిని అనే సోయి ఇవాళ మనకు వచ్చింది. తెలంగాణ తెచ్చినోడిని అనే సోయి వచ్చినాక నీ గుర్తింపు పక్కన పెట్టు. నువ్వు రేపు ఏమైనా చేయగలవు, అవునా కదా? రేపు ఏమైనా చేయగలుగుతావు. ఈ తెలంగాణను బాగు చేయగలరు అనేటువంటి ఒక సోయితో కూడా మనం రేపు బతికే అవకాశం కూడా ఉన్నది. అది మనం ఇవాళ ఈ స్పృహను మనం కాపాడుకోవటం కూడా చాలా చాలా అవసరం. నిజంగానే కదా, మనం చాలా విచిత్రం ఇవాళ మర్చిపోయినా కానీ అప్పుడు ఏ పెద్ద నాయకుడు ఉన్నట్టు మనం ఇవ్వడం లేదు. 96 నుంచి 2001 దాకానే ఇవ్వలేదు. నాకు జయశంకర్ సార్ చెప్పిండు, ఆయన హైదరాబాద్ వరంగల్ నుంచి నిజామాబాద్కి వచ్చింది. నిజామాబాద్కి వస్తే అప్పుడు 15 మందితో మీటింగ్ అయింది. అప్పుడు లింబాద్రి గారిని అడిగితే, అవును అప్పుడు మేమే పెట్టినాం సార్, 15 మంది మేము ఉంటున్నాం మీటింగ్లో. 15 మందితో మీటింగ్ అయింది. ఆయన బస్సులు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బస్సులు అక్కడి దాకా పోయింది. 15 గంటలు ప్రయాణం చేసింది 15 మందితో మాట్లాడటానికి అని అన్నారు. కానీ జయశంకర్ సార్ 69 ఉద్యమకారుడు. ఆ సోయి ఉంది. ఆయన తెలంగాణ కావాలి. మన ట్యాంకు బండ మీద మిలియన్ మార్చ్ చేసిన రోజు విగ్రహాలు అన్నీ నిమజ్జనం అయినప్పుడు నేను తెల్లారి సార్లు రాలేకపోయింది. ఆయన క్యాన్సర్ వల్ల వద్దామని బయలుదేరిండట. చెప్పులు వేసుకున్నాడు, సాక్స్ దొరుకుతున్నాడు, బూట్లు దొరుకుతున్నాడు, కారెక్కి వస్తున్నాడు. మీ క్యాన్సర్ వచ్చింది, పోతే మళ్ళీ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే ఇంకా ఇబ్బంది పడతాం, వద్దు అని అంటే అప్పుడు మళ్ళీ దిగేకపోయింది. నేను ఆయన కలవటానికి పోవాలి కదా, ముఖ్య కార్యక్రమం అయింది, మన నాయకుడు చెప్పాలి ఆయనకు అన్నీ అని పోతే నేను భయపడుకుంటే మెట్లు ఎక్కిన విగ్రహాలు కూడా జాగ్రత్త పడి వద్దానే అంటాడేమో అని భయం. కానీ ఆడికి పోయినా కానీ ఏమన్నాడంటే, మేము ఎప్పుడో పూజిద్దాం అనుకున్నాం ఆ విగ్రహాలు, మాతో అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే 69 ఉద్యమ సోయి అంత బలంగా ఉంటుంది. మాతో జాదవ్ సార్ చెప్పేది, మీరంతా తెలంగాణను మర్చిపోయింది కానీ మేము 69 ఉద్యమకారులను మర్చిపోలేదు. ఆ సోయి వాళ్ళు కాపాడుకోవటం చేత మళ్ళీ దశ ఉద్యమానికి ఇతరులు నాటుకుంటా పోయింది. నిజామాబాద్ వచ్చిన రోజు వాళ్ళ దోస్తులకు చెప్పినట్టు ఇవాళ 15 మందితో మాట్లాడిన కానీ రేపు 15 లక్షలతో మాట్లాడే అవకాశం కూడా వస్తుంది నాకు అని. అంటే ఆయనకంత నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే, వస్తుంది తెలంగాణ. అట్లా మనం తిరిగినాం. ఆ రోజు సినిమా యాక్టర్ లేడు. ఇవాళ సినిమా యాక్టర్లు అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చి ఇవాళ తెలంగాణలో అంటున్నారు, మమ్మల్ని మాట్లాడనిస్తలేరు, రాణిస్తలేరు అని. ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? హైదరాబాద్లో మాట్లాడుతున్నారు అంటున్నారు. హైదరాబాద్లో మైక్ పట్టుకొని మమ్మల్ని రానియరట, మిమ్మల్ని రానియరంటే ఎట్లా చెప్పగలుగుతావు? ఏమన్నా సిగ్గుమాలిన పని అంతకంటే ఇంకొకటి ఉంటుందా అని మనకి హైదరాబాద్ ఉద్యమ చరిత్ర ఇవ్వాలి చెప్తే మనం వింటున్నాం. మనం ఎట్లా వింటామని, నువ్వు ఎవరైనా మాకు చెప్పడానికి అని అనాలి కదా. మనం ఆయన ఎవరు మనకు చెప్పడానికి, మన చరిత్ర మన కథ ఆయన ఎవరు మనకు చెప్పడానికి. మేము ఎప్పుడు కొట్లాడినాం సాయుధ పోరాట కాలం నుంచి, దొడ్డి కొబ్బరయ్య కాడ నుంచి ఆఖరికి మొన్న వరంగల్లో పాలిటెక్నిక్ కాలేజీలో రేపు బిల్లు ప్రవేశపెడతారో పట్టరో అనే అనుమానంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి దాకా ఎంతమంది తల్లాడి ప్రాణాలు కోల్పోతే ఈ తెలంగాణ ఇవ్వాలి ఈ స్థితికి జరుగుతున్నది. మీరెవరైనా ముగ్గుపోసిన వల్ల వీడికి వచ్చి మీరేమన్నా పునాదులు వేసిన వల్ల మన పాటల్లో రాసినట్టు అయ్యోని వాళ్ళకు అవ్వని వాళ్ళు నిజంగా ఏం కాదు కదా. వచ్చి ఏమన్నా కథ ఎత్తున్నాడు, ఇట్లా ఉండకూడదు, ఇది జాతీయవాదానికి వ్యతిరేకము, పెత్తనం చేస్తున్న జాతీయవాదానికి అనుకూలమా? చెప్పుండ్రి, ఇక మీరే చెప్పండి. దౌర్జన్యం చేస్తున్న జాతీయవాదానికి అనుకూలమా? మనం పెత్తనాన్ని వ్యతిరేకించడం, జాతీయవాదాన్ని వ్యతిరేకించలేం. భారతదేశంలో నిండుగా
తెలంగాణ రాష్ట్రంగా వెలగాలని కోరుకున్నాం. కానీ మనం ఇంకొకటి మనం ఎన్నడూ కూడా అడిగిన వాళ్ళం కాదు. ఇవాళ మనకు జాతీయవాదం చెప్తున్నారు. మీరు మీ పెత్తనం వల్ల విడగొట్టి మీరు ఇవాళ ఏదన్నా సమాధానం చెప్పాలంటే బోన్లో నిలబడి ఉండరు. మీరు ఇవాళ సమాధానం చెప్పవలసిన స్థితిలో ఉన్నారు. ఇది మామూలు ఆరోపణ చేయటం లేదు. మీ మీద కూర్చొని చెప్పవలసినటువంటి సందర్భం మీ మీద ఉన్నది. ఇవాళ తెలంగాణ మనం అందరం కూడా స్పష్టంగా ఒకటే చెప్పదలిచినాం. ఆ రోజు గోరెడ్డి కన్నా రాసినట్టు నువ్వు రావచ్చు పోవచ్చు, రాయవారం నాటకం ఆడవచ్చు, మేము మనసుమూడు కొట్టవచ్చు, అదంతా నడుస్తుంది. కానీ సెక్రటేరియట్లో ఉన్న చక్రం మేము పెద్దలు మాత్రం ఇవాళ కూడా అదే చెప్తున్నాం. మీ పెద్దలు కుదరదయ్యా. మేము కొట్లాడి స్వాతంత్రం తెచ్చుకొని మా తొవ్వేదో మేము ఎత్తుకునేటువంటి శక్తి లేకుండా ఏం లేవు. ఇవాళ మళ్ళీ మేము సోయిల పడ్డాం. మా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం అని చెప్పి ఒక గుర్తింపును మనం సాధించుకోగలిగినాం. ఈ గుర్తింపు ఇవాళ మమ్మల్ని నిలబెట్టగలుగుతుందనేటువంటి ఒక స్పృహతో సోయితో మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఈ తెలంగాణ మనది. దానికోసం నిలబడ్డం కొట్లాడినాం, దాన్ని సాధించుకున్నాం. ఈ తెలంగాణను నిలబెట్టుకునే శక్తి మాకుంది. ఆ రోజు కొట్లాడినప్పుడు నువ్వు లేవు. పిల్లల ప్రాణాలు పోయినప్పుడు ఏడవటానికో పాడపోయటానికో నువ్వు రాలేదు. ఇవాళ నీకు హక్కెక్కడి. మనం రైల్వే పట్టాల మీద కూర్చొని కాలంగా పట్టాల మీద కూర్చుంటే ఎట్లా ఉండే మీకు ఎక్కే కదా. ఆ రాళ్ళ మీద కూర్చుంటే ఎట్లా ఉంటుండే, దాని మీద నిద్రపోతే మనకి ఎంత కష్టంగా ఉంటుండే. కానీ ఎండకు కూడా దాని మీద కూర్చున్నాం. రాస్తారోకో అంటే కాలంగా కూడా మనం అదే రోడ్డు మీద వేసుకొని కూర్చున్నాం. కానీ మనం ఒక్కనాడు లేచిన వాళ్ళం కాదు. ఆ రోజు వచ్చి రమ్మ దగ్గరికి వచ్చి రాయవలని పోతిరెడ్డి పడుతూ వెడల్పు చేసిన రోజు వచ్చి ఆపుతాం మనం కొట్లాడదామని అన్నారా? గోదావరి నీళ్ళు మలుపుకొని పోదామని కుట్రలు మన్నుతున్న రోజు ఇది తప్పు అని నిలబడి మాట్లాడిన ఇవాళ మీకు అధికారం ఎక్కడ? ఇది చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నా. ఈ తెలంగాణ అనే గుర్తింపు, ఉద్యమకారుడు అనే గుర్తింపు, అది ప్రపంచంలో చాలా మంది నాతో నుంచి చెప్తారు. ఎందుకంటే అంటే ఒకటి ఉండాలి సార్, ఇంకా గోడ కొట్టి వెళ్ళాలి. అది ఏలాడితే సార్ నా మనమడి చెప్తాడు. మా తాత కొట్టాడు. ఆ చరిత్రను కాపాడటానికి మనకి సోయి అనేది చాలా చక్కగా స్టార్ట్ అయింది. ఇది మీ అందరికీ కూడా ఏం హామీ ఇస్తున్నామంటే, కమిటీ ఒకటి అక్కడ ఉన్నది, ఇక్కడ మనం ఉన్నామని అనుకోకూడదు. ఇళ్ళకెళ్ళిపోయిన కమిటీ మెంబర్లు కానీ మేము వేరే వాళ్ళకి కాదు. గదే తాగుముక్కలు కాదు. గదే తాగుముక్కలు మీ ఎమ్మడి తిరిగిన వాళ్ళమే, మీతో తిరిగిన వాళ్ళమే, మీతో పాటు కొట్లాడిన వాళ్ళమే, మన కష్టం ఏంటో తెలిసినటువంటి వాళ్ళమే అక్కడ ఉన్నాం. అందరం కలిసి ఎంత మేరకు సాధ్యమవుతుందో అంత మేరకు నిర్ణయం చేద్దాం. ఓ పత్రం ఇస్తే అదే ఒక తృప్తి. ఆ తర్వాత ఏమేం చేయగలం అవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడదాం, సాధించుకునే ప్రయత్నం చేద్దాం. అదే మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరటానికి వచ్చిన మీద మనమంతా ఒకటే. మేము కమిటీ వేరే అనుకోకుండా ఒక కుర్చీలో మేము అటు కూర్చున్నాం, మేము ఇటు కూర్చున్నారంటే అంతేగాని ఏమంటే ఏం తేడా లేదు. మేము మర్చిపోలేదు, మా చరిత్ర మేము మర్చిపోలేదు. మేము కూడా ఉద్యమకారులు అంత సోయిని వదిలిపెట్టలేదు. తప్పకుండా మేము మీ దాంట్లో భాగమే తప్ప ఇంకొకటి కాదు. తప్పకుండా మన అందరి యొక్క ఆకాంక్షలు వ్యక్తీకరించడమే బాధ్యతగా తీసుకున్నామని తెలియజేస్తూ, అవకాశం ఇంకొకరికి పోతే కూడా కష్టమే కదా. వదిలిపెట్టుకొని మనకెందుకు అని ఊపుకుంటే అది కూడా కష్టమే. అవకాశం వచ్చినప్పుడు ఒక ప్రయత్నం అయితే చేయాలి, చేస్తుందా. అది నేను మీ అందరికీ కూడా కోరుతున్నా. సీరియస్గా చేద్దాం. మనం చేయగలుగుతాం, సీరియస్గా చేద్దాం. ఆ ప్రయత్నానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. బ్యాటరీ పెయింట్ ఒక బ్యాటరీ ఒక 5